चश्मे को कूटा गया जिसकी वजह से आंखों से खून निकल गया। కోల్కతా డాక్టర్ కేసు నిజానికి అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ రోజు ఆగస్టు 8 ఆమె నైట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది. టైం అరౌండ్ 12 అయింది. ఆమె మరియు తనతో ఉన్న తన కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లో డిన్నర్ చేస్తున్నారు. ఆ డిన్నర్ అయ్యాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆమె ఒక్కతే మాత్రం కొంచెం అలసటగా ఉండడంతో అక్కడే రెస్ట్ తీసుకుంది. ఇక మార్నింగ్ అంటే 9th ఆగస్ట్ కొంతమంది స్టూడెంట్స్ సెమినార్ హాల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగుల్లో వంటి నిండా గాయాలతో సగం చినిగిన డ్రెస్తో తను కనిపించింది. వెంటనే ఆ స్టూడెంట్స్ సీనియర్ డాక్టర్కి ఇన్ఫామ్ చేశారు. అక్కడికి వచ్చి వెంటనే వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. కాల్ చేసిన అరౌండ్ 30 minutesకి పోలీసులు క్రైమ్ సీన్కి ఎంటర్ అయ్యారు. ఇక లోపలికి ఎవరిని రానివ్వలేదు. ఒక 1 hour తర్వాత ఆమె పేరెంట్స్కి ఈ విషయం గురించి చెప్పి వాళ్ళని ఆసుపత్రికి పిలిచారు. ఆమె తండ్రి ఒంటి నిండా గాయాలతో ఉన్న తన కూతురును చూసి చాలా ఏడుస్తున్నాడు. అసలు ఇలా జరిగిందయ్యా నా కూతురికి అని వాపోతున్నాడు. అప్పుడే పోలీసులు చెప్పిన మాట, షీ కమిటెడ్ సూసైడ్. అది విన్న ఆమె తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నా బిడ్డ సూసైడా? వంటి నిండా గాయాలు, ముఖం మొత్తం ఎవరో కొట్టినట్టు పడి ఉంది, ఇది సూసైడా అని తను గట్టిగా అరుస్తూ ఆమె ఫొటోస్ని తీసుకున్నాడు. ఆ ఫొటోస్ని తనకు తెలిసిన వాళ్ళకి పంపించాడు. దీన్ని వీళ్ళు సూసైడ్ అంటున్నారమ్మా అని వాపోయాడు. అప్పుడే ఆ ఫొటోస్ చూసి ఒకరు ఆ ఫోటోలో ఉన్న కొన్ని విషయాలను గమనించి ఆయనకు కాల్ చేసి చెప్పారు. అవేంటంటే, నెంబర్ 1 తన లెగ్స్ 90 degreesలో ఎవరో విరిచినట్లు ఉన్నాయి. నెంబర్ 2 ముఖం మొత్తం ఎవరో గుద్దినట్లు ముఖం మొత్తం వాచిపోయి ఉంది. నెంబర్ 3 డ్రెస్ సగం చినిగి ఎవరో తనను బలవంతం చేసినట్లు, పాపం తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లు ఉందని ఆమె ఫోన్లో చెప్పింది. ఇది విన్నాక ఆమె తండ్రి ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. అతనికి ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ట్రైనీస్ సపోర్ట్ లభించింది. దాంతో ఈ ఇష్యూలోకి మీడియా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక అప్పుడే ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు సెమినార్ హాల్లో ఏం జరిగింది? ముందుగా మనం చెప్పుకున్నట్లు కొలీగ్స్తో కలిసి తను భోజనం చేసింది. అలసటగా ఉండడంతో అక్కడే నిద్రపోయింది. అరౌండ్ టైం 1 to 2 midnight సడన్గా ఆ సెమినార్ హాల్లో ఎవరో ఎంటర్ అయ్యారు. వాడే సంజయ్ రాయ్. వీడు పవర్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు. అంటే పోలీసులకు సపోర్ట్గా అని చెప్పుకోవచ్చు. అయితే వీడికి గత 2 రోజుల నుంచి ఆర్జీ కేర్ హాస్పిటల్లో డ్యూటీ వేశారు. వీడి పని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన మెడికల్ సపోర్ట్ ఇవ్వడం, గూర్ఖాల కాపలా ఉండడం. సింపుల్గా పోలీస్ కాదు, కానీ పోలీస్. వీళ్ళకి కోల్కతా గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం ఇచ్చి 12,000 శాలరీ ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నారు. కానీ అయ్యగారు సంజయ్ రాయ్ మాత్రం తను ఒక పోలీసులా ఫీల్ అయ్యేవాడు. పొగరుగా రుబాబ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ రోజు రాత్రి సంజయ్ ఒక ఫ్యామిలీని ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి వచ్చాడు. అదే రోజు ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తితో ఆసుపత్రి బయట ఆల్కహాల్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత అరౌండ్ midnight 2 to 3కి సెమినార్ హాల్లో ఉన్న ఆమెపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ఇందులో విచిత్రం ఏంటంటే, ఇదంతా ఆయనే నేను చేశానని ఒప్పుకోవడం. అసలు సంజయ్ పోలీసులకు ఎలా దొరికాడు? ఆ క్రైమ్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి ఒక ఇయర్బడ్ దొరికింది. ఆ హాస్పిటల్ సీసీటీవీలో హాస్పిటల్లోకి ఎంట్రీ ఎగ్జిట్ చెక్ చేస్తున్నప్పుడు పోలీసులకు సంజయ్ కూడా కనిపించాడు. ఆ టైం గ్యాప్లో ఎగ్జిట్ అయిన వాళ్ళందరూ నార్మల్గానే ఉన్నారు. కానీ సంజయ్లో ఒక టెన్షన్. అది గమనించిన పోలీసులు సంజయ్తో పాటు ఆ టైం గ్యాప్లో ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ అయిన మగవారందరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో ఒక కానిస్టేబుల్ వాళ్ళ మొబైల్ అన్నీ తీసుకొని అతనికి క్రైమ్ స్పాట్లో దొరికిన బడ్ని బ్లూటూత్ డివైస్తో పేర్ చేస్తున్నాడు. అది సంజయ్ మొబైల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయింది. అప్పుడు సంజయ్కి 4 తలిగిస్తే అతను ఇదంతా నేనే చేశానని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన విధానంకి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎంతో బల్పుగా, అవును నేనే చేశాను, అవసరమైతే ఊరేసుకోండి అని అన్నాడు. కానీ నిజానికి ఇది సంజయ్ ఒక్కడు చేయలేదు. ఇందులో ఇంకా చాలామంది హ్యాండ్స్ ఉన్నాయన్న విషయం పోస్ట్మార్టం తర్వాతే తెలిసింది. అసలు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? ఆమె ఒంటిపై మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. తన తలని బలంగా ఏదో గోడకు కొట్టినట్టు ఉంది. చెవులు, పెదవులపై దారుణంగా బలవంతంగా వాటిపై దాడి చేసినట్లు, మెడపై క్రూరంగా పంటితో కామాన్ని కంట్రోల్ చేసుకోలేక పండ్లతో తన మెడ భాగాన్ని కొరికినట్లు, చివరికి గొంతు నిలిమి హత్య చేసినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్ చెబుతుంది. అంతేకాకుండా కోల్కతా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ సుబర్ణ ఘోష్ స్వామి మీడియాతో మాట్లాడుతూ ఎవ్వరూ ఊహించని నిజాన్ని చెప్పారు. అదే ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని. ఒకరు లైంగికంగా దాడి చేస్తే అంత స్పెర్మ్ తన శరీరంలో ఉండదు అని ఆయన గట్టిగా చెప్పారు. నార్మల్గా
ఒక వ్యక్తి నుంచి 10 నుంచి 12 మిల్లీగ్రాముల వీర్యం వస్తుంది. అలాంటిది ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటే మీరే ఊహించుకోండి ఎంత దారుణంగా తనను అత్యాచారం చేశారు. కానీ సంజయ్ మాత్రం నేనే చేశానని చెప్తూ ఎవరినో కాపాడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక చివరిగా ఆమె తండ్రి హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు ఫారెన్సిక్ నిపుణులతో కూడిన సిబిఐ బృందాన్ని కోల్కతాకు పంపించింది. సిబిఐ అధికారులు 3 బృందాలుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఒక బృందం ఆర్జీకేర్ హాస్పిటల్ని సందర్శించి ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్స్ సాక్షులతో కలిసి మాట్లాడి వారి కాల్ డేటాను తీసుకున్నారు. ఇక రెండవ బృందం ఈ కేసులో అరెస్ట్ అయిన సివిల్ వాలంటీర్ సంజయ్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ఎఫ్ఐఆర్ని సమర్పించింది అండ్ నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. మూడవ బృందం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న కోల్కతా పోలీసులతో సమన్వయం చేస్తున్నారు. అసలు ఈ ఘటనపై యావత్ భారతదేశం రగిలిపోతుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిస్తే మొదట పోలీసులు ఇది సూసైడ్ అని డిక్లేర్ చేశారు. కేసుని రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోవాలని చాలా ట్రై చేశారు. ఆ తరువాత దొరికిన ఒక్క నిందితుడు నేనే చేసింది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అందరి అటెన్షన్ని తనపై మలిచి ఎవరినో కాపాడడానికి ట్రై చేయడం, ఈవెన్ ఆమె పొజిషన్ని చూసి కూడా తను సూసైడ్ చేసుకుందని ఏ విధంగా డిక్లేర్ చేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది. ఇది ఒక అమ్మాయి ఫ్యామిలీ ఇష్యూ కాదు, మనందరి ఇష్యూ. మనం ఏదో ఒక విధంగా ఈ ఇష్యూని అందరికీ తెలియజేసి సెంట్రల్ గవర్నమెంట్కి, పోలీసులకు, సిబిఐకి ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ ఇష్యూ నార్మల్దైతే కాదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష పడాలంటే అది నీ ఒక్కడితోనే సాధ్యం. సొసైటీలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని నలుగురు తెలియజేయండి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో #జస్టిస్ అని ఆమెకు సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.